డాక్టర్ లంగ్ క్యాన్సర్ అసలు ఎవరికి వస్తుంది, ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకున్నాము. అయితే దీని ట్రీట్మెంట్ గురించి, ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా లేదా సర్జరీనే ట్రీట్మెంటా దీనికి? జనరల్గా ఎనీ క్యాన్సర్కి 3 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. 1 సర్జరీ, 2 కీమోథెరపీ, 3 రేడియేషన్ థెరపీ బ్రాడ్గా. అందులో ఎర్లీ స్టేజెస్లో ఉండే వాటికి మనం సర్జరీ చేసి తీసేస్తాం. ఎందుకంటే ఎర్లీ స్టేజ్ అంటే ఏంటి, అది ఈ స్టేజెస్ ఎలా డిసైడ్ చేస్తామంటే ఎనీ క్యాన్సర్కి ఒక క్యాన్సర్ అక్కడే ఉంది, లేకపోతే పక్కకు పాకింది, లేకపోతే దూర ప్రాంతాలకు పాకింది. సో అక్కడే అంటే లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. సో ఆ లింఫ్ నోడ్స్కి పాకిందా లేదా అనేది చెక్ చేసుకుని అది లోకల్ డిజీజ్, లోకో రీజనల్ డిజీజ్, డిస్టెంట్ డిజీజ్ అంటాం. డిస్టెంట్ డిజీజ్ అంటే వేరే ఆర్గన్స్కి కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఇటు సైడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ అనుకోండి, లంగ్ క్యాన్సర్ ఇక్కడున్న లంగ్ క్యాన్సర్ ఇటువైపుకి స్ప్రెడ్ అవ్వడం కానీ, లేకపోతే బోన్స్కి స్ప్రెడ్ అవ్వడం కానీ, లేకపోతే బ్రెయిన్కి స్ప్రెడ్ అవ్వడం కానీ దాన్ని స్టేజ్ 4 డిజీజ్ అంటాం. బ్రెయిన్కి కూడా స్ప్రెడ్ అవుతుంది. సో దాన్ని స్టేజ్ 4 డిజీజ్ అంటాం. ఆ స్టేజ్ 4 డిజీజ్కి మనం దాన్ని క్యూర్ చేయలేం. క్యూర్ అంటే ఏంటి, పూర్తిగా నయం చేయలేము దాన్ని ఓన్లీ డిజీజ్ని నేను ప్రొలాంగ్ చేయగలుగుతాను. సో అట్లాంటి స్టేజెస్లో మేము సర్జరీలు చేయం, ఓన్లీ పాలియేటివ్ కీమోథెరపీ అనేది ఇస్తాం. లేదు అలాంటి పరిస్థితి లేదు, సో వాళ్ళకి ఏదో ఒక రకంగా మనం క్యూర్ చేయొచ్చు అన్నప్పుడు ఈ స్టేజింగ్ అనేది మేము చేసుకుని చాలా వరకు దాని సర్జరీకి ఏదో ముందన్నా సర్జరీ చేయాలి నేను, లేకపోతే ఏదో మందులు ఇచ్చి దాని సైజ్ అన్న తగ్గించి సర్జరీ చేయాలి. సో ఆ సర్జరీ చేసినప్పుడు ఏమవుతుందంటే దాన్ని పూర్తిగా క్యాన్సర్ని నేను బయటికి తీసేస్తాను. అలాగే అక్కడున్న లింఫ్ నోట్స్ ఏవైతే చెప్పానో ఆ లింఫ్ నోట్స్కి అది స్ప్రెడ్ అయ్యిందా లేదా అని కూడా మేము చెక్ చేసుకుంటాం, వాటిని కూడా తీసేయడం వల్ల. సో పూర్తిగా కంప్లీట్గా దాన్ని తీసేయడం, అది ఎక్కడికైతే పాకే అవకాశం ఉందో దాన్ని కూడా తీసేయడం వల్ల అది మళ్ళీ వచ్చే అవకాశం అనేది పూర్తిగా తగ్గుతుంది. అది ఎలా తెలుస్తుంది డాక్టర్ ఎక్కడికి స్ప్రెడ్ అవబోతుంది అనేది? అది మేము జనరల్గా ఈ పెట్ సిటీ స్కాన్లు చేసుకుని దూర ప్రాంతాలకు స్ప్రెడ్ అయిందా లేదా చూసుకుంటాం. ఆ లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయిందా లేదా అని నేను సర్జరీలోనే తెలుసుకుంటాను. సర్జరీ చేసి దాన్ని పరీక్షకు పంపిస్తేనే అది స్ప్రెడ్ అయిందా లేదా అని తెలుస్తుంది. ఒకవేళ అది స్ప్రెడ్ అయింది అంటే అది మళ్ళీ రాకుండా ఉండడానికి మందులు ఇస్తాం, లేకపోతే రేడియేషన్ పెడతాం. లేదు స్ప్రెడ్ కాలేదంటే సర్జరీతో పూర్తిగా నయం అయిపోయినట్టు ఆ పేషెంట్ని ఫాలోఅప్లో పెడతాం. ఈ లంగ్కి చేసే సర్జరీస్లో ఏంటంటే ఇవి కొంచెం కాంప్లికేటెడ్ సర్జరీస్ ఉండే. జనరల్గా ఒకప్పుడు పెద్దగా కోత పెట్టి ఓపెన్ చేసి తొరకాటమి చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకున్న కెమెరా సిస్టమ్ ప్రకారం ఇప్పుడు వీ హ్యావ్ మ్యాగ్నిఫైయింగ్ థింగ్స్. ఇప్పుడు మనం లాప్రోస్కోపీ సర్జరీ కానీ, రోబోటిక్ సర్జరీస్ కానీ వీటన్నిటిని మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటాం. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇదే థొరాక్స్లో సర్జరీస్కి నేను 3 హోల్స్ పెడతాను చిన్నవి. ఆ 3 హోల్స్లో ఒక దాంట్లో నుంచి కెమెరా పెడతాం. సో కెమెరా పెట్టినప్పుడు ఆ కెమెరాలో ఉన్న మనకి ఏదైతే కనిపిస్తుందో అది పెద్ద 4K టీవీలో కనిపిస్తుంది. సో ఆ ఇమేజ్ నాకు చాలా పెద్దగా కనిపిస్తుంది. అండ్ మేము ఒక 2 ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ మనం సీజర్స్ కానీ లేకపోతే మోనోపోలర్ బైపోలర్ ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఆ ఇన్స్ట్రుమెంట్స్ చిన్న 5mm ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. పెద్ద దానికి ఆ 5mm ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో మనకి ఈ మినిమల్ యాక్సెస్ సర్జరీ చేసినప్పుడు ఏంటి, నాకు లోపల టార్గెట్ ఏదైతే ఉందో అది చాలా పెద్దగా కనిపిస్తుంది, చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఆ సర్జరీ చేసినప్పుడు ఏంటి, నేను రక్తనాళాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ సర్జరీ చేయాలి. ఆ లంగ్ సర్జరీకి దానికి ఉండే రక్తనాళాలు దానికి ఉండే బ్రాంకస్ని కట్ చేయాలి. సో వేరే వాటికి ఇంజూర్ కాకుండా అంటే పక్కనున్న వాటికి ఇంజూర్ జరగకుండా నాకు లాప్రోస్కోపీలో మ్యాగ్నిఫికేషన్ కనిపిస్తుంది, ప్లస్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ కాబట్టి సేఫ్టీ లెవెల్ కూడా పెరుగుతుంది. సో దీంతో పాటు అడ్వాంటేజ్ ఏంటి, మనం కంప్లీట్ గా తీయగలుగుతున్నాం. అంటే నాకు కంటికి ఏవైతే కనబడవ ఛాన్స్ ఉండవో అట్లాంటి వాటిని కూడా మనం క్లియర్ గా మ్యాగ్నిఫై చేసి చూస్తాం కాబట్టి వీ కెన్ రిమూవ్ ఇన్ టోటో, అంటే కంప్లీట్ గా రిమూవ్ చేయగలుగుతాం, క్లియర్ చేయగలుగుతాం. అండ్ మూడోది ఏంటి, చిన్న చిన్న హోల్సే పెట్టాను, పెద్ద కోత పెట్టలేదు. సో పెద్ద కోత పెడితే పోస్ట్ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడడం, సో దానివల్ల లంగ్ ఇన్ఫెక్షన్స్ త్వరగా కోలుకోవడం ఇబ్బంది అయ్యేది. సో దానివల్ల ఏమవుతుంది అంటే సర్జరీ సక్సెస్ ఆపరేషన్ ఫెయిల్ అన్నట్టు తయారయ్యేది, పేషెంట్ డెడ్ అన్నట్టు. సో ఆ లంగ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ మార్టాలిటీ రేట్ ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు ఆ మార్టాలిటీ లెవెల్స్ అనేవి కూడా చాలా వరకు తగ్గిపోతున్నాయి, ఎందుకంటే వీళ్ళు ఆ లంగ్ ఫంక్షన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో మేము లంగ్ క్యాన్సర్కి చేసే సర్జరీలు ఏంటి, ఎయిదర్ ఒక లంగ్లో ఒక భాగం తీసేయడం లేకపోతే పూర్తి లంగ్ తీసేయడం. సో ఒక భాగాన్ని తీసేస్తే లోబెక్టమీ అంటాం, పూర్తిగా తీసేస్తే న్యూమోనెక్టమీ అంటాం. సో ఇవి జనరల్గా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వాటిలో మనం చేస్తున్నాం. అండ్ ఈ కీమో రేడియేషన్ అనేది వీ విల్ టేక్ దేర్ హెల్ప్ ఎయిదర్ టు డిక్రీజ్ ద డిజీజ్
ఆర్ మనం అసలు ఇంకా సర్జరీ చేయలేము అన్నప్పుడు వాటి ఉపయోగం కూడా తీసుకుంటాం. ఓకే, సో లంగ్ ని అలా రిమూవ్ చేసేసిన తర్వాత ఒకటే లంగ్ తో వాళ్ళు వాళ్ళ లైఫ్ స్పాన్ ని ఎంతవరకు పెంచుకోవచ్చు? జనరల్ గా ఇప్పుడు ఈ లంగ్ క్యాన్సర్స్ అనేవి చూసుకుంటే మనకి పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి వస్తుంది. అండ్ ఈ లంగ్ క్యాన్సర్ ఎఫెక్ట్, లంగ్ క్యాన్సర్ రావడానికి స్మోకింగే ఎఫెక్ట్. స్మోకింగ్ లంగ్స్ మీదే పనిచేది, హార్ట్ మీద కూడా పనిచేస్తుంది వాళ్ళకి. సో జనరల్ గా వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో మనం పల్మనరీ ఫంక్షన్ టెస్ట్స్ అనేవి చేసి చూసుకుంటాం. అంటే అవతల ఊపిరితిత్తు ఏదైతే ఉందో ఈ లంగ్స్ మనం సర్జరీ చేస్తే ఈయన తట్టుకోగలడా, ఫస్ట్ పాయింట్. మేము చాలా వరకు చూసే సర్జరీ వయసు రీత్యా కానీ లంగ్స్ పరంగా కానీ. సో లంగ్స్ బాగున్నాయి, ఇంకా ఈ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇటు సైడ్ చేయాలంటే ఇటు సైడ్ లంగ్ అంతా బాగానే ఉంది, ఈయన తట్టుకోగలుగుతాడు అని అనుకుంటేనే ఆపరేషన్ అనేది సజెస్ట్ చేసి ఆపరేషన్ చేస్తాం. అలా ఆపరేషన్ చేసిన వాళ్ళల్లో మళ్ళీ క్యాన్సర్ రాకపోతే వాళ్ళకి లాంగ్ లైఫ్. జనరల్ గా మేము చూసేది ఏంటంటే 5 year సర్వైవల్స్ అంటాం. 5 year సర్వైవల్స్ ఆర్ మచ్ మోర్ బెటర్. అంటే వాళ్ళు ఈ క్యాన్సర్ మళ్ళీ రాకుండా ఎర్లీ స్టేజెస్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంతా బాగుందంటే 5 years గ్యారంటీగా హ్యాపీగా బతుకుతారు అన్నట్టు అర్థం. ఒకటి తీస్తే ఒక దాంతో 5 years అయినా డాక్టర్? 5 years కాదు, జనరల్ గా మేము చూసేది 5 years. మళ్ళీ క్యాన్సర్ రాకపోతే ఇంకా కూడా ఎక్కువ బతుకుతారు. ఒకవేళ రెండు ఫెయిల్ అయినాయి అనుకోండి, అప్పుడు ఆ స్టేజ్ లో ఏం చేస్తారు? ఫెయిల్ అవ్వడం కాదు, బేసికల్లీ మనకి ఇక్కడున్న క్యాన్సర్ వేరే లంగ్ కూడా పాకింది అంటే అది స్టేజ్ 4 డిసీజ్ అంటాం. సో స్టేజ్ 4 డిసీజ్ కి మనం సర్జరీ చేయం, ఎందుకంటే సర్జరీ చేసిన ఉపయోగం ఉండదు కాబట్టి. సో అట్లాంటి వాళ్ళలో ఇప్పుడు మనం లేటెస్ట్ గా చేస్తుంది ఏంటి, ఇమ్యూనోథెరపీ అని, టార్గెటెడ్ థెరపీ అని. అంటే ఆ జెనెటిక్ మ్యూటేషన్స్ ఏమన్నా ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసుకుని దానికి తగ్గ టార్గెటెడ్ థెరపీ ప్లస్ కీమోథెరపీ ఇవ్వడం వల్ల ఏంటంటే వీళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. అప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు నేను క్యూర్ చేశాను, సో దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడో అంతవరకు వాళ్ళ గ్యారంటీ. మనం క్యూర్ చేయలేము అన్నప్పుడు ఏంటంటే ఈ క్యాన్సర్ వల్ల వాళ్ళు చనిపోతారు. సో అట్లాంటి స్టేజ్లోకి వాళ్ళు వెళ్ళినట్టు అనమాట. అదర్ మీన్ లైక్ ఈ లంగ్ నుంచి వేరే లంగ్ కూడా స్ప్రెడ్ అయితే 2 లంగులు పాడైపోయినాయి క్యాన్సర్ వల్ల అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గుతుంది. ఆ లైఫ్ స్పాన్ని మనం పెంచడానికి ఒక 3 నెలల 6 నెలల సంవత్సరమా పెంచడానికి ఈ మందులని ఇస్తాం. సరే, కిడ్నీ రీప్లేస్మెంట్ లాగా లంగ్ రీప్లేస్మెంట్ ఉండదా? లంగ్ రీప్లేస్మెంట్ ఉంది. కోవిడ్ అప్పుడు చాలా మందికి లంగ్ రీప్లేస్మెంట్, అదే లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేశారు. బట్ మేము లివర్ క్యాన్సర్స్కి కొన్నిసార్లు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, కానీ ఇలా లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కూడా లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అన్న ఎవిడెన్స్ అయితే ఇంకా ఏమీ లేదు. అండ్ అది ఇంకా ఎక్స్పెరిమెంటల్ ఫేజ్లో ఉంది, కానీ క్లినికల్ ప్రాక్టీస్లోకి అయితే లేదు. వేరే లంగ్ ఫెయిల్యూర్ అంటే ఇన్ఫెక్షన్ వల్ల లేకపోతే అదే ఇతర కారణాల వల్ల లంగ్ ఫెయిల్ అయిపోయింది అన్న వాళ్ళలో లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది జరుగుతుంది. సార్, మీ ఎక్స్పీరియన్స్లో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుందన్నారు లంగ్ క్యాన్సర్ అనేది. యంగ్స్టర్స్లో ఏమైనా క్రిటికల్ కేసులు ఫేస్ చేశారా? యంగ్స్టర్స్ కాదు, కానీ జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్, ఇప్పుడు మేము చూసిన వాటిలో ఆయనకి హార్ట్ ఫెయిల్ అయింది, లంగ్స్లోనూ ప్రాబ్లం ఉంది, కాకపోతే క్యాన్సర్ ఎర్లీగా ఉంది. సో ఆయనకి ఓపెన్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే హార్ట్ ఫెయిల్ అయిపోయే ఛాన్స్ కానీ లంగ్ ఫెయిల్యూర్ అయిపోయే ఛాన్స్ కానీ చాలా ఎక్కువగా ఉంది, హై రిస్క్ క్యాండిడేట్ అని చెప్పారు. అట్లాంటి పేషెంట్లకు కూడా మనం మినిమల్ యాక్సెస్ అంటే ఇదే ఈ హోల్స్ పెట్టే విధానం చేయడం వల్ల ఆయన పోస్ట్ సర్జరీ చాలా హ్యాపీగా రికవర్ అయ్యాడు. ఆ రికవరీ ఫేజ్లో కూడా హీ వాజ్ డూయింగ్ వెరీ వెల్. ఇది 3-4 months బ్యాక్ అయ్యింది. ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం వచ్చి ఇంకో ప్రాబ్లం వచ్చినాక క్యాన్సర్ ఇది ఇనిషియల్ స్టేజ్ లో స్టంట్ లేశారు. ఓకే, యంగ్స్టర్ 50 years 45-50 మధ్యలో ఉంటుంది. ఓకే, ఎంగేజ్ ఉన్న వాళ్ళు తక్కువ ఎంగేజ్ లో వచ్చినా కూడా మీన్ లైక్ వాళ్ళకి ఏంటంటే చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. అంటే స్టేజ్ 4 లోనే ప్రెసెంట్ అవుతారు వాళ్ళు చాలా మంది. ముందే తెలియదేమో. ముందే తెలియదు, మరి ప్రాబ్లం కదా డాక్టర్. అందుకనే కదమ్మా స్క్రీనింగ్ టెస్ట్లు అంటుంది. మరి వాళ్ళకి తెలియదు కదా నేను యంగా ఉన్నా, నాకు హెల్తీగా ఉన్నా చూడాలి. బేసికలీ క్యాన్సర్ అవేర్నెస్ ఇవన్నీ కూడా అందుకే కదా మనం ఆ పాయింట్ అంతా స్ట్రెస్ చేస్తుంది ఏంటంటే టు ఎడ్యుకేట్ ద పీపుల్. ఏ క్యాన్సర్ చెప్పిరాదు, అండ్ వచ్చేసరికి మిగిలిన వాళ్ళు చెప్తారు తప్ప వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ లో ఇనిషియలీ వాటికి పెయిన్ అనేది ఉండదు, పెయిన్ ప్రాబ్లం ఏది ఉండదు. వన్స్ అది తెలిసాకే పెయిన్ ప్రాబ్లం వస్తుంది, అంటే అది అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నప్పుడే తెలుస్తుంది. అందుకనే మనం దాన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేయడానికి రకరకాల మార్గాలు అంటే స్క్రీనింగ్ టెస్ట్లని అవన్నీ ఇవన్నీ మనం ఉపయోగిస్తాం. సరే డాక్టర్, ఇప్పుడు 40 years పైబడిన వాళ్ళు స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే చెక్ చేయించుకోవాలి, టెస్ట్లు చేయించుకోవాలి, కరెక్టే. కానీ ఈ మధ్య యంగ్స్టర్స్ కూడా సిగరెట్స్ ఎక్కువ స్మోక్ చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా టెస్టులు చేయించుకోవాలంటే ఎన్నాళ్ళకి ఒకసారి చేయించుకోవచ్చు? అంటే వాళ్ళు ఫస్ట్
టెస్టులు చేయించుకోవడం కన్నా స్మోకింగ్ మానేయడం బెటర్, ఫస్ట్ పాయింట్. విన్నర్ కదా. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ అలా చేయించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఏజ్ క్రైటీరియా అంటూ స్పెసిఫిక్గా లేదు. ఏదన్నా రెగ్యులర్ ఒక ఫ్యామిలీ డాక్టరో లేకపోతే ఎనీ ఆంకాలజిస్ట్ ఎవరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి ఈ స్మోకింగ్ హిస్టరీ ఉంది, వాళ్ళు మినిమం ఒక చెస్ట్ ఎక్స్రే అన్న రాస్తారు. దాంట్లో మనకు అనుమానాస్పదంగా ఏమన్నా అనిపిస్తే అప్పుడు సిటీ స్కాన్ చేసి వీ విల్ ఫాలో ఇట్ అప్. ఆర్ ఎక్స్రే నార్మల్గానే ఉందంటే జనరల్లీ మేము చెప్పేది ఏంటంటే అట్లాంటి పేషెంట్స్కి చాలా మందికి ఫస్ట్ స్మోకింగ్ మానేయడానికి చెప్తాం. స్మోకింగ్ మానేయడానికి రకరకాల విధానాలు ఉంటాయి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం వాళ్ళకి ఇప్పుడున్న డ్రగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనకి సిబిటి అంటారు, అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, టాక్ థెరపీ, ఇట్లాంటి థెరపీస్ తోటి ఈ స్మోకింగ్ వాళ్ళు మానేయడానికి మనం చాలా వరకు హెల్ప్ చేస్తున్నాం. బికాస్ వాళ్ళు ఇంకా లంగ్స్ పూర్తిగా పాడవలేదు, వాళ్ళ ఏజ్ పరంగా లంగ్స్ తట్టుకుంటున్నాయి. సో ఆ స్టేజ్ లో కాపాడడం ఇస్ మచ్ బెటర్ కదా. అప్పుడు ట్రీట్మెంట్ చేసినా కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఆ ఎడ్యుకేషన్ చేసినప్పుడు ఓకే తెలియక స్మోక్ చేశాను, ఇప్పుడు నాకు ఇంత ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాత ఐ మైట్ స్టాప్ ఇట్, ఆర్ ఎనీబడి మైట్ స్టాప్ ఇట్ కదా. సో ఆ వేలో వాళ్ళకి ఆ కౌన్సిలింగ్ కానీ ఆ ట్రీట్మెంట్ కానీ, కొంతమంది అస్సలు నికోటిన్ విత్డ్రాల్ తట్టుకోలేరు, అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ప్యాచెస్ అని వస్తున్నాయి, లేకపోతే కొంతమంది డాక్టర్లు మందులు కూడా పెడుతున్నారు. సో ఆ మందులతో చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఓకే, లంగ్ క్యాన్సర్ రాబోతుంది అని ఏమైనా సింటమ్స్ తెలుస్తాయా? ఆయాసం రావడమా లేకపోతే? రాబోతుంది అని తెలియదు, వచ్చాక మాత్రం కొన్నిసార్లు సిమ్టమ్స్ ఉండొచ్చు. అదే నేను చెప్పింది, ఊపిరి తీసుకుంటున్నప్పుడు నొప్పి రావడం కానీ, లేకపోతే దీర్ఘకాలికంగా దగ్గు ఉండడం కానీ, అంటే 3 వారాలు పైబడి దగ్గు ఉండడం కానీ, లేదా దగ్గుతున్నప్పుడు రక్తం పడడం కానీ, లేదా కొంత అకేషనల్గా బ్యాక్ ఏక్ కానీ హెడ్ ఏక్ కానీ ఇట్లా. అంటే ఇప్పుడు బ్యాక్ ఏక్ అంటే ఆ బోన్కి స్ప్రెడ్ అవ్వడం వల్ల బోన్ ఫ్రాక్చర్ వల్ల వస్తుంది. కొంతమందికి బాగా డిజీనెస్, హెడ్ ఏక్స్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఇది బ్రెయిన్కి స్ప్రెడ్ అవుతుంది. సో కొంతమందికి సీజర్స్ లాగా రావడం కానీ, లేకపోతే హెడ్ ఏక్ సివియర్గా రావడం కానీ, దానికోసం ఎక్స్రేలో ఎంఆర్ఐలో తీస్తే ఐడెంటిఫై అవ్వడం, అది ఎందుకు ఐడెంటిఫై ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే లంగ్ నుంచి అని, అలా కొన్ని కేసెస్ కూడా ఉంటాయి. సో సాధారణంగా మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటంటే దగ్గు రావడం, దగ్గు హిమాప్టైసిస్ అంటే దగ్గులో రక్తం రావడం. 3 వారాలు 4 వారాలు పైబడి దీర్ఘకాలికంగా దగ్గు ఉంది అన్నప్పుడు అలా ఉంది అన్నప్పుడు ఎవాల్యుయేట్ చేసుకోవడమే మంచిది. పెయిన్ ఎక్కడ వస్తుంది డాక్టర్ లంగ్ క్యాన్సర్ ఉన్నప్పుడు? లంగ్ క్యాన్సర్ ఉన్నప్పుడు పెయిన్ ఇన్స్పిరేటరీ పెయిన్ అంటాం, అంటే ఛాతి దగ్గర పెయిన్ రావచ్చు, ఊపిరి తీసుకునేటప్పుడు ఆ పెయిన్ ఇంకా పెరగచ్చు, లేదా బ్యాక్ ఏక్ రావచ్చు. బ్యాక్ ఏక్ అంటే మెటాస్టాటిక్ పెయిన్ అంటాం. రైట్ డాక్టర్.